వైసీపీ యాక్షన్ కు రియాక్షన్ ను మొదలుపెట్టింది. గీత దాటితే వేట అన్నట్టుగా వార్నింగ్ ఇస్తోంది. పార్టీని ధిక్కరిస్తూ ఇతర పార్టీలో చేరుతున్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీలపై చర్యలకు రెడీ అవుతోంది. ఇప్పటికే స్పీకర్, మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేశారు ఆ పార్టీ నేతలు. వైసీపీలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేల అభ్యర్థుల ఎంపికతో బిజీగా ఉన్న హైకమాండ్ లక్ష్మణ రేఖను దాటుతున్న వారికి వాత పెట్టేందుకు ప్లాన్ చేసింది. ఇక ముందు కూడా గోడ దూకేందుకు సిద్ధమవుతున్న వారికి కూడా వార్నింగ్లు ఇస్తోంది. పార్టీలో క్రమశిక్షణ ఉండాలన్న లక్ష్యంతో పార్టీలు మారుతున్న నేతలపై చర్యలు మొదలుపెట్టింది. ఇప్పటికే గీత దాటిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై వైసీపీ సీరియస్ యాక్షన్ తీసుకుంది. 4 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఎమ్మెల్సీలు వంశీకృష్ణ, సి రామచంద్రయ్యపై అనర్హత వేటు వేసింది వైసీపీ. వీరిని అనర్హులుగా ప్రకటించాలని అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి చైర్మన్ ఆఫీసులకు ఫిర్యాదు చేసింది. ఇటీవల ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ జనసేనలో చేరారు. మరో నేత సి రామచంద్రయ్య టీడీపీలో చేరారు. గత ఏడాది జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పార్టీ లైన్ దాటిన వారిలో ఉండవల్లి శ్రీదేవి, రామనారాయణ, శ్రీధర్ రెడ్డిలు ఉన్నారు. ఈ 4 ఎమ్మెల్యేలను అప్పుడే పార్టీ నుంచి సస్పెండ్ చేసింది వైసీపీ. ఈ 4తో పాటు 2 ఎమ్మెల్సీలపై కూడా అనర్హత వేటు వేయాలని చీఫ్ విప్ ప్రసాద్ రాజు, మాజీ మంత్రి వెల్లంపల్లి, అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, శాసనమండలి చైర్మన్ ఆఫీసులకు ఫిర్యాదు చేశారు. వీరిపై ఇవాళో రేపో వేటు పడే ఛాన్స్ ఉంది.